హాయ్ ఫ్రెండ్స్, సారీ చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. రీసెంట్గా మన సొసైటీలో లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగిందో చూద్దాం. మోడీ గారు పెట్రోల్ అండ్ డీజిల్ ఇంపోర్ట్ని తగ్గించడానికి, అలాగే ప్రైసెస్ తగ్గించడానికి తన కాన్వేలో కూడా 50% కాన్వేని తగ్గించేశారు. ట్రైన్ మూవింగ్ లో ఉండగానే ప్రెగ్నెన్సీ ఉన్న ఒక మదర్ తన బిడ్డకి జన్మనిచ్చింది. ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్స్, పోలీసులు అందరూ ఆ బేబీని, ఆ మదర్ ని కాపాడారు. బట్ కన్నాస్ 2026 ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. మా రెడ్ కార్పింగ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో ఉన్నారు. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, నాకు విజయ్ కాలేజ్ డేస్ నుంచి తెలుసు, సీఎం గా ఆయన బాధ్యతలు కరెక్ట్ గా ఉపయోగిస్తారని అనుకుంటున్నానని అసెంబ్లీలో చెప్పారు. డెవిలియర్స్ ప్రేసెస్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ ఈస్ T20 సూపర్ స్టార్. ఇండియా కరెక్ట్ గా వాడుకుంటే తన లాంటి బ్యాట్స్మెన్ ఇంకెవరో రారు. అతను ఫియర్లెస్ బ్యాట్స్మెన్ ఇంకెవరో ఉండరు. అలాగే తన ఓడిఐ కూడా అప్రోచ్ చాలా చేయగలడు. టెస్ట్ టీమ్స్కి ఏమో కానీ ఓడిఐకి మాత్రం ఖచ్చితంగా అప్రోచ్ చేయగలడు. తన ఓడిఎస్ టీమ్స్ కూడా పిక్ చేయాలని చెప్పి ఏబీ డెవిలియర్స్ కోరారు. అలాగే ఒక ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన పేరును ఉన్న అభిషేక్ శర్మ రికార్డ్ని వైభవ్ సూర్యవంశీ తొలగించి ఎక్కువ సిక్స్ల పేర్లు తన మీద చేసుకున్నారు. 13 ఏళ్ల అబ్బాయి ఒక లిపర్తో ఫేస్ ఆఫ్ కి దిగాడు. ఫోటోలో చూస్తున్నారు కదా, తన గొంతు పట్టుకొని ఉన్నాడు. వాట్ ఎవర్ తర్వాత ఏమైనా జరగundొచ్చు, కానీ ఆ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. రోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ చెన్నైలో జరగబోతుంది. మరి ఈ రోజైనా ధోని ఆడతాడా? తనకు లాస్ట్ కి సెండ్ ఆఫ్ ఇస్తారా? ఎందుకంటే ఇదే చెన్నైలో లాస్ట్ మ్యాచ్. ప్లే ఆఫ్స్ ఒక్క మ్యాచ్ కూడా చెన్నైలో లేదు. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోని తన లాస్ట్ T20 గేమ్ చెన్నైలో ఆడాలనుకుంటున్నాడు చెప్పాడు. మరి అది జరుగుతుందా లేదా కాసేపట్లో తెలిసిపోతుంది.